యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. కొంత అంటే స్థూలగా ఏంటంటే మనం ఒబేసిటీ BMI అంటామండి, బాడీ మాస్ ఇండెక్స్ అని. ఆ బాడీ మాస్ ఇండెక్స్లో మామూలుగా అందరికీ ఏంటంటే 18 నుంచి 25 మధ్య రేంజ్లో ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్ 18 నుంచి 25 దాకా, 20 నుంచి 30 దాకా ఉన్నట్లయితే కొద్దిగా ఓవర్ వెయిట్ అంటాం. అలా కాకుండా 30 దాటినట్లయితే ఒబేసిటీ అంటాం, 30 దాటినట్లయితే మార్బిడ్ ఒబేసిటీ అంటాం. ఎవరికైతే ఎక్కువ BMI ఎక్కువ ఉండండి, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉంది, ఎక్కువ స్థూలకాయం బాగా ఎక్కువ ఉందనుకోండి, మంచి చూస్తాం కదా, కొంచెం ఒళ్ళంత ఇంత ఉంటారు, వాళ్ళు ఇంత ఒళ్ళు ఉంటుంది, వాళ్ళలో మాత్రం సెక్స్ పవర్ తగ్గుతుంది. మామూలుగా స్థూలకాయం ఉన్న వాళ్ళకి కాదు. ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే బాగా స్థూలకాయం ఉంటుందో వాళ్ళు మొత్తం తగ్గ. ఎందుకంటే టెస్టికల్స్ నుంచి వీరికణాలు హార్మోన్స్, వీరికణాలను సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ సెక్స్ హార్మోన్స్ యాక్షన్లోకి రావాలి అంటే పురుషాంగంలోకి వెళ్ళి పురుషాంగంలో ఉన్న రక్తాలను వ్యాపింపజేసి రక్తం లోపలికి దూసుకెళ్ళి చేయాలి. ఏదైతే టెస్టికల్స్ నుంచి టెస్టోస్టెరోన్ ఉత్పత్తి అయిందో అదేం చేస్తుందంటే స్థూలకాయం ఉన్న వాళ్ళ విషయంలో అక్కడ అది నల్లిఫై చేసేస్తుంది. యాక్షన్లోకి రాకుండా దాన్ని అక్కడికి ఆపేస్తుంది అన్నమాట. యాక్షన్ రానివ్వదు. యాక్షన్లు రావాలంటే ఏం చేయాలి? అది సర్క్యులేషన్కి వెళ్ళాలి, బ్లడ్లోకి వెళ్ళాలి. ఆ బ్లడ్లోకి వెళ్ళి వచ్చేసి అక్కడి నుంచి రక్తనాళాలను వ్యాపింపజేయాలి. రక్తనాళాల కంటే అది కెమికల్ యాక్షన్స్ అనమాట. ఈ కెమికల్ యాక్షన్స్ జరగకుండా ఈ టెస్టోస్టెరోన్ వల్ల జరగాలి. ఆ కెమికల్ యాక్షన్ దేనివల్ల జరుగుతుంది? టెస్టోస్టెరోన్ పురుషుల్లో ఉన్నటువంటి సెక్స్ హార్మోన్ల వల్ల జరుగుతున్నమాట. ఈ టెస్టోస్టెరోన్ అనేది అక్కడ నల్లిఫై అయింది, దాని పవర్ తగ్గించడిపోతున్నాడు. అంటే బాగా స్థూలగా కొద్ది కూడా కాదు, బాగా ఒబేసిటీ, మార్బిడ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో మాత్రం సెక్స్ తగ్గుతుంది. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.